హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆవ పులిహోరని ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పండుగ టైంలో ఇలా సింపుల్గా ఈ ఆవ పులిహోరని తయారు చేసి ఆ దేవుడికి ప్రసాదంగా పెట్టవచ్చు. చాలా తక్కువ టైంలోనే ఈ పులిహోరని తయారు చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూడండి. ఇది ఒక 100 గ్రాములు ఉంటుంది చింతపండు. మన చేయి నిండుగా ఈ చింతపండుని తీసి మనం ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాము. దీనిలోకి వేడి వేడి నీళ్ళనైతే వేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల చింతపండు చాలా తొందరగా నానిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 5 మినిట్స్ అయితే వేడి వాటర్ని పోసి పక్కన పెట్టాలి. చూడండి, ఒక 5 మినిట్స్లో చింతపండు చాలా బాగా నానిపోయింది. ఇప్పుడైతే మనం చింతపండు రసంని అయితే తీసుకుందాము. ఇలా చేయితో చింతపండుని ఇలా పిసికేసి ఒక బౌల్ తీసుకొని దానిలోకి అయితే ఇలా స్ట్రైనర్ తీసుకొని ఇలా చింతపండు పులుసునంతా దీనిలోకి అయితే వేసుకొని వడకట్టుకోవాలి. ఇలా చింతపండునంతా చేయితో ఇలా పిసుకుతూ మనం చింతపండు పులుసునైతే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా చిక్కగానే ఉండాలి పులుసు. ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా చింతపండు రసాన్ని తీసుకోవాలి. దీన్ని అయితే పక్కన పెట్టుకుందాము. ఈ పులుసులోకి మనం ఒక పౌడర్ని రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్ల ధనియాలు, 2 టీ స్పూన్ల ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు, అలాగే ఒక 4 ఎండుమిర్చిని వేసుకొని ఇలా లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల చాలా బాగా వేగుతాయి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. చాలా బాగా వేగిపోయాయి. వీటిని తీసి ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాము. వీటిని చల్లారబెట్టుకొని పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. మళ్ళీ అదే కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్లోకి ఒక 10 జీడిపప్పులని, ఒక హాఫ్ కప్పు పల్లీలని, ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పుని ఇలా ఆయిల్లోకి వేసి బాగా వేయించుకోవాలి. ఈ పప్పులలోని పచ్చిదనం అంతా పోయేదాకా ఇలా లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. చూడండి, పప్పులు బాగా వేగిపోయాయి. ఇలా వేగిపోయాక దీనిలోకి ఒక 5 ఎండుమిర్చిని ఇలా వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే పిరికెడంత కరివేపాకుని కూడా వేసుకోండి. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. కరివేపాకు క్రిస్పీగా అయిపోయేదాకా బాగా ఫ్రై చేయాలి. చూడండి, చాలా బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఈ పప్పులన్నిటిని తీసి ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాము. ఇలా మొత్తంగా వేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లిని కూడా ఇలా క్రష్ చేసి వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి, వెల్లుల్లి బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి ఒక స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. దీనిలోకి మనం ముందుగా చింతపండు పులుసుని తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసుని దీనిలోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అయితే అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మరిగించాలి. పులుసుని ఒక క్యాప్ పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. చూడండి, రైస్ కూడా రెడీ అయిపోయింది. పులుసు బాగా మరుగుతుంది కదండి. ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం పులుసు అనేది మరగాలి. ఇలా మధ్య మధ్యలో
కలుపుతూ ఉండాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. చిక్కగా అయిపోయింది కదా, ఆయిల్ అంతా పైకి తేలిందంటే పులుసు బాగా మరిగిపోయినట్టే. మనం ముందుగా ఒక పౌడర్ని రెడీ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని దీనిలోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే పులుసు అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఈ పులుసుని అయితే పక్కన పెట్టుకుందాము. ఒక పెద్ద బౌల్లోకి అన్నం అయితే వేసుకొని చల్లార పెట్టుకోవాలి. ఇలా బాగా చల్లారిపోయాక దీనిలోకి ఒక స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ పసుపుని ఆయిల్ని అన్నంకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. వేడి వేడిగా ఉంది కదండి, ఈ గరిటెతో అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ అన్నానికి బాగా పట్టించాలి. దీనిలోకి ఒక స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పసుపు అంతా అన్నంకి పట్టించుకొని దీనిలోకి మనం పులుసుని రెడీ చేసుకున్నాం కదా, ఆ పులుసుని కొంచెం కొంచెంగా ఈ అన్నంలోకి వేసుకొని అన్నంకి బాగా పట్టించాలి. ఈ పులుసుని ఇలా కలుపుతూ ఇలా కొంచెం కొంచెం పులుసు వేస్తూ అంతా అన్నంలోకి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పప్పులను కూడా దీనిలోకి యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలి. ఫైనల్గా పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఇలా పండుగ టైంలో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా మనం పులిహోర చేసి దేవుడికి ప్రసాదంగా పెట్టవచ్చు. ఇలా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.